రాష్ట్రానికి 2 రోజులు హీట్ వేవ్స్ అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. ఎండ తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 2 రోజుల తర్వాత కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవొచ్చని తెలిపింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిగాలులకు జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేలా, కొమురంభీం జిల్లా బెజ్జూరు, మంచిర్యాల జిల్లా జన్నారం, నల్గొండ జిల్లా దేవరకొండ, నిర్మల్ రూరల్, నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో 44.3 డిగ్రీలుగా నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఎండలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవచ్చని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈ నెల 19 నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత దడ పుట్టిస్తోంది. గతంలో లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, బోధ్, ఇచ్చోడ, నేరేడుగొండ, బోరజ్, బేలా మండలాల్లో టెంపరేచర్ 44 డిగ్రీలు దాటింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఓవైపు వేడిగాలులు, మరోవైపు ఎండ తీవ్రత తట్టుకోలేక అవస్థ పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. జిల్లాలో రోజురోజుకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. జిల్లాలో పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు సిటీలోనూ ఎండ తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఎండవేడికి అవస్థ పడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.